అష్టమి రోహిణి ప్రొద్దున అష్టమ గర్భమున బుట్టి ఆ దేవకికి దుష్టుల మనసును మార్చవే శ్రేష్ఠ ప్రబోధనంబు సేయగ కృష్ణ సేయగ కృష్ణ. कृष्ण श्री कृष्ण जय जय कृष्ण श्री कृष्ण कृष्ण श्री कृष्ण जय जय कृष्ण श्री कृष्ण कृष्ण श्री कृष्ण जय जय कृष्ण श्री कृष्ण कृष्ण श्री कृष्ण जय जय कृष्ण श्री कृष्ण.
ధ్యాసనే మరిగిన మీరా కృష్ణ తత్వమై కరిగిన మీరా ఆ మీరా భావము గ్రహించారా ఆ మీరా భావము గ్రహించారా ఎవరంట గిరిధారిని ఘనపరిచేలా పాడేవారు ఎవరంట మీరా మదిలో ఏముందో తెలిసిన వారు ఎవరంట గిరిధారిని ఘనపరిచేలా పాడేవారు ఎవరంట మీరా మదిలో ఏముందో తెలిసిన వారు ఎవరంట సర్వదేహములు ధరించి భరించువానిని చూసిన మీరా సకల కర్మలను హరించి ధరించు జ్ఞానము పొందిన మీరా సర్వ కార్యములకు తలొంచి స్థిర చిత్తముగా నిలచిన మీరా సర్వధర్మములను వరించి త్యజించు వారికి శిక్షణ మీరా ఆ మీరా భావము గ్రహించారా ఆ మీరా భావము గ్రహించారా ఆత్మగతనలో నిండిన కృష్ణుని వలచిన మీరా హృదయమును తనువే జ్ఞానపు ఆవేశముతో తలచిన పొంగి రుధిరమును ధరణిలో నెవ్వరు పొందగలేని జ్ఞానామృతముతో పరవశము మరునెవ్వరు మరి కాంచగలేని పరమానందపు అభినయము అది మీరా భక్తి నిదర్శనము ఆ మీరా మదిలో ఏముందో తెలిసిన వారు ఎవరంట గిరిధారిని ఘనపరిచేలా పాడేవారు ఎవరంట మీరా మదిలో ఏముందో తెలిసిన వారు ఎవరంట కర్మ భారములు కడతేరే కృష్ణ తత్వమును కాచిన మీరా వ్యర్థ చింతలను విడనాడి విరించి చింతన చేసిన మీరా విశ్వమంతటికి ఒకడే అయినా విశ్వేశ్వరునే వలచిన మీరా పురుషోత్తమునే భర్తగనించి పరమార్థమునే పొందిన మీరా ఆ మీరా భావము గ్రహించారా ఆ మీరా భావము గ్రహించారా తన భారములే కృష్ణార్పణమై కృష్ణ భావమే తనదవగా తన ప్రాణములే ప్రభుకంకితమై ప్రబోధామృతం వరమవగా అంతరాయ
అక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మని ప్రతిరూపకం బ్రహ్మతత్వవినిశ్చయం నిరతానుమోక్షసుబోధకం ప్రాతరేవభిమానసాం తద్భావయే గురుపాదుకం బుద్ధిరూపం బుద్ధికం కృతైకభూతనివాసినం నిశ్చలం నిరతప్రకాశితం నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేవలం నిజశుద్ధ సంయమిగోచరం ప్రాతరేవభిమానసాం తద్భావయే గురుపాదుకం ఉద్ధతం విమలం మనోజ్ఞవిభాసితం పరమానుకం నీలమధ్యసునీలసన్నిపమాదిబిందునిజాంసుకం సూక్ష్మకర్ణికమధ్యమస్థితవిద్యుదాదివిభాసితం ప్రాతరేవభిమానసాం తద్భావయే గురుపాదుకాం పంచపంచభూషీకదేహమనస్వతుష్టపరస్పరం పంచభూతసకామషష్టసమీరసప్తముఖేతరం పంచకోశగుణత్రయాది సమస్తధర్మ విలక్షణం ప్రాతరేవభిమానసాం తద్భావయే గురుపాదుకాం పంచముద్రసులక్ష్యదర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిగద్విద్వరుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం నిరసిద్ధిలాసమమాయకం ప్రాతరేవభిమానసాం తద్భావయే గురుపాదుకాం పంచవర్ణసుచిర్వచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్రసూర్యగ్నిమండలమండితం ఘనచిన్మయం చిత్కళా పరిపూర్ణాంతర చిత్రమాది నిరీక్షణం ప్రాతరేవభిమానసాం తద్భావయే గురుపాదుకాం చక్రవాదమహాభోద్భవ ఏకవర్ణమహత్పరం ప్రాతరేవభిమానసాం తద్భావయే గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవభిమానసాం తద్భావయే గురుపాదుకాం తప్తకాంచన దీప్యమాన మహానుమాత్రమరూపకం చంద్రికాంకరకారాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. రంగు రూపు రుచి వాసన కలిగిన కర్పూరం ఏ విధంగా అయితే అగ్నిలో దహించబడి శూన్యంలో కలిసిపోవచ్చున్నదో అదే విధముగా రూప నామ గుణములు కలిగిన జీవాత్మనైనా నేను అంతటా ఉన్నా గురువు ద్వారా వచ్చినటువంటి అన్ని గమనిస్తూ ఉంటాడు. అది దేవుడు చేసే పని. అటువంటి దేవుడు భగవంతుడు ఎప్పుడవుతాడంటే ఈ భూమి మీద ఆయన జ్ఞానం ఎప్పుడైతే సమసిపోతుందో, భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు, భూమి మీద నా జ్ఞానం ఎప్పుడైతే పోతుందో అప్పుడు నేను మనిషిలాగా మళ్ళీ భూమి మీదకి వచ్చి నా జ్ఞానాన్ని చెప్తాను అంటాడు. భగవద్గీతలో మీకు ఈ పదం వినే ఉంటారుగా, ఇది పరిచయమే కదా ఇది. సో అలా ఎప్పుడైతే జ్ఞానం భూమి మీద సమసిపోతుందో అప్పుడు దేవుడు మనిషి రూపంలో భూమి మీదకి వస్తాడు. అలా దేవుడు మనిషి రూపంలో భూమి మీదకి వచ్చిన వాడిని భగవంతుడు అంటారు. భగవంతుడు అంటే
అని రమ్మని చెప్తారు. ఈ బామ్మ పెద్ద పాత్ర నువ్వు బామ్మ చూసాము
తప్పటడుగులు సరిదిద్దినాడమ్మ కంసారి సంసారిని కలిసి మెరిసెనమ్మ కలకాల భాగ్యాలు కలిసొచ్చేనమ్మ హరిపాదం లేని చోటు మరుగుండేనమ్మ శ్రీపాదం ఉన్న చోట సిరులు విరియునమ్మా. నలుపుల పాటి ఆలపిస్తూ అల్లరి ఆటల మల్లెలు పూస్తూ వెళ్తావు తీపిగా. ఒక పక్కన రక్కసి ముక్కలతో సమరాలను చేశావు, ఈ పక్కన చక్కని చుక్కలకి మరి తీరలు తోచావు. చూసాము నందనందన ఓ కన్నయ్య, మా కన్నుల వెలుగే నీలా గోపాల. బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి సరసాన్ని సాగే వేళ సన్యాసం కుదరదు బాల సందర్లో సందేహాలు సరిపోదు. బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా. కృష్ణ గోపాల కృష్ణ రాధా కృష్ణ జయ జయ కృష్ణ గోపాల. కృష్ణ గోపాల కృష్ణ రాధా కృష్ణ జయ జయ కృష్ణ గోపాల. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, ఏ పల్లె వాడల్లి లేని వాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు, ఏ పల్లె వాడల్లి లేని వాడు. అనగండాలు దాటించు నల్లవాడు.
హంతుం స్వజనముజ్యతాః యది మామ ప్రతీకారం సహస్రం సహస్రపానయః దాతరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంజయ ఉవాచ తదా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ స్థితం కృష్ణ శ్రీ కృష్ణ జై జై కృష్ణ శ్రీ కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ జై జై కృష్ణ శ్రీ కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ జై జై బాబు ఆపరా చేసు పోయి తీరా సూపర్ వచ్చాయి మమ్మీ
ఇలా దుఃఖాలు పెట్టి కాళ్ళకు గజ్జలు పెట్టి ఇలా దుఃఖాలు పెట్టి ఎంతో ముద్దులను వాసుకుంటే కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య దేవకి వసుదేవులింత పుట్టినవయ్యా దేవకి వసుదేవులింత చోరా కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య నవనీత చోరా కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య శ్రీకృష్ణాష్టమి సిరులొలికించే పౌర్ణమి గోపాల కృష్ణుని గోకులంలో మరో అష్టమి శ్రీకృష్ణాష్టమి సిరులొలికించే పౌర్ణమి గోపాల కృష్ణుని గోకులంలో మరో అష్టమి గోవర్ధన గిరిదారుని ముస్తాబు చేసే అవకాశిని ఆదిదేవుడే అవతరించిన ప్రతిమలకు పూజాక్షరి శ్రీకృష్ణాష్టమి సిరులొలికించే పౌర్ణమి గోపాల కృష్ణుని గోకులంలో మరో అష్టమి శ్రీకృష్ణాష్టమి సిరులొలికించే పౌర్ణమి గోపాల కృష్ణుని గోకులంలో మరో అష్టమి
వీధి ఉత్సవ పందిరి దశ దినముల పైగా సందడి పుష్పాభరణ ధారుడి మా కనులకు ఆనంద భాష్పిని గీతా జ్ఞాన ప్రచారిణి త్రైత సిద్ధాంత శిరోమణి దీపారాధన చేస్తే మీ కర్మ నిర్మూలన రహదారని శ్రీకృష్ణాష్టమి తిరులొలికించే పౌర్ణమి గోపాల కృష్ణుని గోకులంలో మరో అష్టమి శ్రీకృష్ణాష్టమి తిరులొలికించే పౌర్ణమి గోపాల కృష్ణుని గోకులంలో మరో అష్టమి హారతి నీకు చూపుతూ జన్మల నాశనం మేము కోరితి పూలమాలలతో నకశిఖం పురుషోత్తముడని కనుగొంటిమి స్తోత్రములు మే చేస్తిమి గురుశక్తిని ఆస్వాదిస్తిమి పదార్థాల నైవేద్యము పరశక్తితో ప్రసాదమంటిమి శ్రీకృష్ణాష్టమి తిరులొలికించే పౌర్ణమి గోపాల కృష్ణుని గోకులంలో మరో అష్టమి శ్రీకృష్ణాష్టమి తిరులొలికించే పౌర్ణమి గోపాల కృష్ణుని గోకులంలో మరో అష్టమి జ్ఞానశిఖమును చూపుతూ ముక్కంటి భావము తెలుపుతూ కొబ్బరికాయలు కొడుతూ మా భావం ప్రకటించుకుంటిమి పూజలు పనులు పెడితిమి మా తలలు పండించుకుంటిమి మా పైన అధికారిని వంటూ తలపైన త్రిభుజము కడితిమి శ్రీకృష్ణాష్టమి సిరులొలికించే పౌర్ణమి గోపాల కృష్ణుని గోకులంలో మరో అష్టమి శ్రీకృష్ణాష్టమి సిరులొలికించే పౌర్ణమి గోపాల కృష్ణుని గోకులంలో మరో అష్టమి జగతి నేలురా రాజువని జై జైలతో ప్రతిధ్వనిస్తిమి బాగు కోరే భగవంతుడని సాష్టాంగపడి వేడుకుంటిమి మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. రంగు రూపు వాసన కలిగినటువంటి కర్పూరము అగ్ని చేత కాల్చబడి ఏ విధంగా అయితే శూన్యంలో కలిసిపోవచ్చున్నదో అదే విధముగా నామ రూప గురువు చేత లభించినటువంటి జ్ఞానాగ్ని చేత నా సర్వ కర్మలను కాల్చుకొని అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రమాణం చేయుచున్నాను.
వన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా. జనక 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 జనక
పసిడి పడరాయనమ్మ కళ్యాణ రాజమురళి కళలు చిలికెనమ్మ మంచి మలుపు వసుదైక కుటుంబమనే గీత చెప్పెనమ్మ సరిదిద్దినారమ్మా కృపారి సంసారిని కలిసి మెరిసెనమ్మా కలకాల భాగ్యాలు కలిసొచ్చేదమ్మా హరిపాదం లేని చోటు మరుభూమేనమ్మ శ్రీపాదం ఉన్న చోట సిరులు విరియుడమ్మా కృష్ణుడు
నీ త్రైత బోధల్లో నాదు మనసే మునిగేలి, నిజ దైవ జ్ఞానంతో నాదు అహమే అణిగేలి. నీ త్రైత బోధల్లో నాదు మనసే మునిగేలి, నిజ దైవ జ్ఞానంతో నాదు అహమే అణిగేలి. మనసేమో మారి నీ దరికే చేరేను, అహమేమో జారి నీ కొరకే పారేను. గుణమాయ కూడా గురుజాడే చూపేను, గుణమాయ కూడా గురుజాడే చూపేను. ఏ మాయ చేశావు భగవంతుడా, నీ త్రైత బోధల్లో నాదు మనసే మునిగేలి,
నిజ దైవ జ్ఞానంతో నాదు అహమే అణిగేలే. త్రైతాయోగమునందు ఆ బ్రహ్మే వెలిశాడు, త్రైతాన్నే బోధించి రావణ బ్రహ్మైనాడు. ఆ బ్రహ్మచరితాన్ని నీ బోధల్లో విన్నాను, ఆ దివ్య రూపాన్ని నీ రూపంలో కన్నాను. ఆ త్రిపురత్వం నీదేను, నీ త్రైత బోధల్లో పాత చరితే తెలిసేలే. నీ దివ్య జ్ఞానంతో మాయరాతే ముగిసేలే. ద్వాపర యోగమందు పరమాత్మే వెలిశాడు, శ్రీకృష్ణ రూపు దాల్చి ఆ గీతే తెలిపాడు. నీ త్రైతమందే ఆ గీత నెరిగాను, ఆ కృష్ణ భావం నీలోనే చూశాను. ఆ గురు రూపం నీవేను, నీ త్రైత బోధల్లో గీత మర్మం తెలిసేను. నీ ఆత్మ జ్ఞానంలో నాదు కర్మం తొలిగేను. మొదల ఏమీ తీసుకురాము, వారి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకోబోవని చక్కటి నిజ భావంతో ఉన్నటువంటి చక్కటి గీతాన్ని, ఎంతో జ్ఞానమయమిడి ఉన్నటువంటి గీతాన్ని చక్కగా చిన్నారులు మనకి కోలాట రూపంలో ప్రదర్శించినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు. వీక్షించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మరి ఇంకా కూడా కొన్ని జ్ఞాన గీతాలు మీ ముందు రాబోతున్నాయి. భక్తులారా శ్రద్ధతోటి మనం అవన్నీ కూడా వీక్షించవలసిందిగా మరీ కోరడమైనది. చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలో మొట్టమొదటిసారిగా కృష్ణాష్టమి జన్మ వేడుకలని పండుగ పర్వదినాన్ని ఉద్దేశించి శ్రీకృష్ణ భగవానుని ఉచ్చిరెడ్డిపాళెం నడిబొట్టున పెట్టడము, ఇది మొదటిసారిగా ఉచ్చిరెడ్డిపాళెంలో జరపడము. ఈ వేడుకల్ని ఎప్పటికీ ఇదే విధంగా జరుపుకుంటామని ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా తెలియపరుస్తున్నారు. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. కృష్ణ భగవానుడు ప్రతి ఒక్క ఇష్టదైవం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పండుగని బాగా జరుపుకుంటారు. కాబట్టి మనం ఈ పండుగని మొట్టమొదటిసారిగా మన ఊర్లో జరుపుకోవడం కూడా ఇది చాలా గర్వకారణంగా ఉంది. ఇది కొనసాగించి ప్రతి సంవత్సరానికి అభివృద్ధి పరుచుకుంటూ పెద్దలందరినీ ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు. ఈరోజు కృష్ణుడు జన్మదినం సందర్భంగా 5 రోజులు ఈ కృష్ణాష్టమి వేడుకలను బుచ్చిరెడ్డిపాలెంలో అంగరంగ వైభవంగా కూడా చేసేదానికి మొట్టమొదటిసారిగా బుచ్చిరెడ్డిపాలెం నడివొడ్డులో ఈ కృష్ణాష్టమి వేడుకలు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆనందోత్సాహాలతో చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ బుచ్చిరెడ్డిపాలెం గ్రామం నగర పంచాయతీలో దివ్యక్షేత్రంగా జరగాలని చెప్పి ఈ కమిటీ ఆర్గనైజింగ్ చేసినటువంటి ఈ కమిటీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కృష్ణాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా పిల్లలు పెద్దలు అందరితో వైభవంగా జరగాలని కోరుకుంటూ ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ కూడా కృష్ణుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటాం.
కనులకి నీలి శ్యామ రూపుకి కృష్ణయ్య నీ మురళి పాటకి కృష్ణయ్య ఆశ రేపే మనసుకి కృష్ణయ్య నీ మురళి పాటకి కృష్ణయ్య ఆశ రేపే మనసుకి ఈదులల్లో వెంబడి పరుగులతో సందడి గోపికలకు ఎదురలి రంగులతో తడబడి కృష్ణయ్య ఉట్లు కొట్టే ఎల్లరి కృష్ణయ్య నవ్వులతో చెలిమిది కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్య నవ్వులతో చెలిమిది కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్య నవ్వులతో చెలిమిది కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్య నవ్వులతో చెలిమిది వచ్చేటప్పుడు ఆస్తుల నీ వాట చూడు అందకుండా పోయింది నేడు అంతిమంగా నీ పాడి చూడు నువ్వు వెళ్ళిపోతుంటే నిన్ను చూసి నవ్వేను నీకేమి మిగిలిందిరా ధనము ఉంటే వచ్చారు చూడు గుణము ఉంటే మెచ్చారు చూడు కులము బలగం ఎవరు రారు బంగారు నాణేలు నీ పట్టు వస్త్రాలు ఎవరెత్తికెళ్ళారు రా నీటి బుడగల్లాంటి జీవితాలకు శాశ్వతమే ఉందిరా నీటి బుడగల్లాంటి జీవితాలకు శాశ్వతమే ఉందిరా కనురెప్ప మూసి తెరిసెటి ఆలల్లో మాయమవుతావురా కనురెప్ప మూసి తెరిసెటి ఆలల్లో మాయమవుతావురా వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురా నీ వెంట ఎవరు రారురా నువ్వు వెళ్ళే దారిలో ముళ్ళున్నా గాని సక్కంగా నడవాలిరా జీవితాన్ని నువ్వంత నేర్వాలిరా వాడు గురువాయూరు దేవుడు అయినాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు ఏ పల్లె వాడల్ని ఏలువాడు 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 ప్రదానము చేయుచున్నారు. ఇవ్వండి సార్ అఫ్సర్ గారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారికి సోరా శ్రీనివాసరెడ్డి గారికి భగవద్గీత గ్రంథాన్ని సురేష్ అన్న ద్వారా భగవద్గీత గ్రంథాన్ని ఇస్తున్నాము. దాన్ని తీసుకోవాల్సిందిగా ఓకే. చాలా సంతోషం. చక్కగా
లీలా అలరే అలా ఆయనందలాల అడలా ఇలేసాడు కోలాటాల గోల గోల దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా ఆటోలు బజే బజే ఆటోలు బజే 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 ఆటోలు బజే బజే ఆటోలు బజే ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా అరణ్యే నివాసే స్వగేహే చ కార్యః అదేహే మనోవర్తతే మే అనాత్మే గురోరంగ్రి పద్మే మనస్యేన లగ్నం తతకిం 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 అనజ్ఞాని రత్నాని యుక్తాని సమ్యక్ సమాలింగితాని నేయామినేషు గురోరంగ్రి పద్మే మనస్యేన లగ్నం తతకిం 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 శరీరం సురూపం తదా వాతనత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం గురోరంగ్రి పద్మే మనస్యేన లగ్నం తతకిం 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 ఓం విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వినసి మూలను జ్ఞానులను వేయ భయపడిన మోరురాయ ఇదే నా మనపూర్వక వందనం. వందనం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. రంగు రూపు వాసన కలిగినటువంటి కర్పూరం ఏ విధంగా అయితే
అగ్నిలో దహించబడి శూన్యంలో కలిసిపోవచ్చున్నదో అదే విధముగా రూప నామ గుణములు కలిగిన జీవాత్మనైన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా సర్వకర్మలు కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రమాణం చేస్తున్నాను. కృష్ణ గీత తీర్చినాదు జ్ఞాన తృష్ణ లీలా కృష్ణ అందరి కృష్ణ రారా కృష్ణ సుందర కృష్ణ అష్టమి నాడే పుట్టాడంట అందరి కృష్ణ సృష్టికి జ్ఞానం పంచాడంట సుందర కృష్ణ కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తీర్చిరంగా నీరెప్పల చాటున చీకటి రాత్రిని తోలేస్తాడే ఆ దుప్పటి కప్పే వెన్నెల రాత్రికి వచ్చేస్తాడే నీ ఊహల మాటున జ్ఞానపు బుయ్యల ఊపేస్తాడే ఆ మొహపు మాయను మాన్పగా వేణువును ఊదేస్తాడే కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా తృష్ణంతా తీర్చిరంగా అరిపించము లోపల పంచకమోలే దాగున్నాడే అది కొంచెము చేసి అంచులు నీలో చూపిస్తాడే అరి అందము చందము లక్కరలేని ఆనందుడే ఇలా గ్రంథమునిచ్చే గ్రంథిగా మారి గురువైనాడే చేరాడంట అల్లరి కృష్ణ బృందావన నేలాడంట నల్లని కృష్ణ వేడుకలో కృష్ణ వేదనలో కృష్ణ వేదము దాటే విలా వేణువులోని రాగము కృష్ణ భావములో కృష్ణ బాసటగా కృష్ణ మనిషి జన్మనెత్తిన దేవుడవు నీవంటూ మన కోసన వచ్చిన మహనీయుడు నీవంటూ సేవలెన్నో చేస్తూ నిన్ను ఏమని కొనియాడినారు గోపికలేమన్నారు రేపల్లే గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లే గోపికలేమన్నారు
రేపల్లె గోపికలేమన్నారు కృష్ణయ్య రాధయేమన్నది కన్నాని రాధయేమన్నది ఊదుకుంటూ గోవులనే దాదుకుంటూ గోకులంలో తిరుగుతుంటే నీ చిటిక నేలు మీద పెద్ద శిఖరమునే ఎత్తి నీవు రాళ్ళవాన నుండి పల్లెను కాపాడుకుంటే గోకుల కృష్ణుడి వంటూ గోవర్ధన దారి వంటూ అలంకార ప్రియుడి వంటూ నీ అంకమ్మకుడు గుంటూ మాకుల దైవాని వంటూ మాటలన్నీ చెప్పుకున్నారు యాదవులేమన్నారు రేపల్లె యాదవులేమన్నారు యాదవులేమన్నారు లోకాల యాదవులేమన్నారు నల్లాని మోము పైన నామాలు గల్లవాడ భద్రాల కిరీటం పైన మలిపించమున్నవాడ గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలించినప్పుడు కొండె కృష్ణుడన్నారు లీలకొక్క పేరు పెట్టి గోలగోల చేసినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కృష్ణయ్య రాధయేమన్నది కన్నాని రాధయేమన్నది గోపికలంట గుడి జలకమాడగా గోపికలంట
గంటగుడి జగమడగా చీరలిచ్చి వెళ్ళాడు శ్రీకృష్ణుడు 6000 భామలతో ఆటలాడగా 7000 భామలతో ముచ్చటాడగా చాలు స్వామి చాలు నాకు నీదు దివ్య దర్శనము వేల వేల వందనాలు అందుకోరా చాలు స్వామి చాలు నాకు నీదు దివ్య దర్శనము వేల వేల వందనాలు అందుకోరా నీ రూపం గంటినయ్య ఇక నా పాపం గాలునయ్య నీ దయ వల్ల నీ కృప వల్ల వింటినయ్యా నీ కంఠ స్వరము కంటినయ్యా నీ ఇంట పరము కంటినయ్యా నీ ఇంట పరము అల్పుడైన నాకు నువ్వు కల్పవృక్షమల్లే దొరికి స్వల్పకాలమందే నన్ను గాచినావు బ్రోచినావు అల్పుడైన నాకు నువ్వు కల్పవృక్షమల్లే దొరికి స్వల్పకాలమందే నన్ను గాచినావు బ్రోచినావు వేల వేల జన్మల సన్నిహిత్యమున్న వారి మల్లె మాధు బుద్ధిలోన తోచినావు మది తోచినావు ఆత్మజ్ఞానమంతా కూడి ఒక్క చోటే చేరినట్టు నీదు దేహమందు నాకు చూపినావు చెయ్యి చాపినావు అందలేని అదృష్టాన్ని దృశ్య రూపముగా చూపినావు నయ్య ఇది జ్ఞాన ఫలమేను నీ చలవేను వింటినయ్యా నీ కంఠ స్వరము కంటినయ్యా నీ ఇంట పరము కంటినయ్యా నీ ఇంట పరము మాయ మర్మములను తెల్పి ఆత్మధర్మములతో కలిపి నాదు జీవితమే మల్పు తిప్పినావు దిక్కు నీవు మాయ మర్మములను తెల్పి ఆత్మధర్మములతో కలిపి నాదు జీవితమే మల్పు తిప్పినావు దిక్కు నీవు నీదు దివ్య ఆదరణ నా మనస్సు నందు నిలిచి నిన్ను ఒక్క క్షణమునైనా మరువనీదు మరుగవ్వనీదు సందేహాలు తీర్చి నాకు నీదు దేహమందే దృష్టి నిలుచున్నట్టు చేసి కట్టి వేసినావు పట్టి వేసినావు ఇందు అందు సందు లేక ముందు ముందే తిరిగినట్టి ఓ ముకుంద నిన్ను గన్న ఫలమేను నీ చలవేను వింటినయ్యా నీ కంఠ స్వరము కంటినయ్యా నీ ఇంట పరము కంటినయ్యా నీ ఇంట పరము నూరు గ్రంథములను రాసి నీరు నెత్తూరుగను చేసినట్టి నిన్ను నేరుగానే చూసినాను నే చూసినాను నూరు గ్రంథములను రాసి నీరు నెత్తూరుగను చేసినట్టి నిన్ను నేరుగానే చూసినాను నే చూసినాను నీదు చరిత నిండి ఉన్న అమితమైన ఆదర్శము నీదు దర్శనముతోనే తెలిసినాను లోన మురిసినాను నీ నివాస
ఇతిహాసమందునున్న ఎన్నో నిదర్శనాలు దాపుగానే నేను తిలకించినాను పులకించినాను. శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగీశ్వర ఇది నీ కరుణే ఇక నీ శరణే వెంటినయ్యా నీ కంఠ స్వరము కంటినయ్యా నీ ఇంట పరము. చాలు స్వామి చాలు నాకు నీదు దివ్య దర్శనము వేల వేల వందనాలు అందుకోరా. చాలు స్వామి చాలు నాకు నీదు దివ్య దర్శనము వేల వేల వందనాలు అందుకోరా. నీ కరుణే వరదయ్యా నీ శరణే వరమయ్యా నీ రుణమే తీరదయ్యా. ఎంత రాసినా ఈ కలము ఆగదు ఎంత పాడినా నా గొంతు ఆరదు. ఎంత చూసినా తనివే తీరదు ఎంత చూసినా తనివే తీరదు. గురువునే ఎరగాలంటే గుణములే కరగాలి గుణములే కరగాలంటే గురువే తిరిగి రావాలి. నీలో గురువే పెరిగిపోవాలి. గురు రుణం తీరాలంటే గుణరణమే నువ్వు చెయ్యాలి. గుణరణం చెయ్యాలంటే గురువే శరణమవ్వాలి. గురు రుణం తీరాలంటే గుణరణమే నువ్వు చెయ్యాలి. గుణరణం చెయ్యాలంటే గురువే శరణమవ్వాలి. గురువుయే కలగాలంటే గుణమే తొలగిపోవాలి. గుణములే తొలగాలంటే గురువే తగులుకోవాలి. నీలో గురువే మిగిలిపోవాలి. గురు రుణం తీరాలంటే గుణరణమే నువ్వు చెయ్యాలి. గుణరణం చెయ్యాలంటే గురువే శరణమవ్వాలి. గురువే శరణమవ్వాలి. జ్ఞానమేరా గురుబలం సరి సాటి రాదు ఏ బలం మరి. గుణములేరా నీ కులం పొంద నీవు ప్రతిఫలం. జ్ఞానమేరా గురుధనం సరి తూగలేదు ఏ ధనం మరి. కర్మలు నీ ఇంధనం తీర్చలేదు ఆ రుణం. ఎవరికి తెలియని జ్ఞానం నీకు మొదటిగా నేర్పును ఆ గురువే. చివరికి నిన్నే నీకే చూపే జ్ఞానం కాదా మరి అరువే. ఆరువే తీర్చాలనుకుంటే అది నీ తలమించిన బరువే. పరువు గిరువు పక్కకు పెట్టి సర్వం వదిలే రావురువే. అప్పుడే అందును కదరా గురువే. గురువు దొరకాలంటే గుణబరినే నువ్వు దాటాలి. గుణబరే దాటాలంటే గురువే దారి కావాలి. గురు రుణం తీరాలంటే గుణరణమే నువ్వు చెయ్యాలి.
పునరణం చెయ్యాలంటే గోవర్ధన గిరులవి గోవులది సందడి ఆటలతో మురారి ఆనందపు సవ్వడి కృష్ణయ్య కొంట పనుల ముద్దులు కృష్ణయ్య నీ ఎల్లరి నింపులు కృష్ణయ్య కొంట పనుల ముద్దులు కృష్ణయ్య నీ ఎల్లరి నింపులు ఏ పల్లెలో రేపుకి మాటు వేసే చాటుకి గోపికల కొలనుకి గోగు పూల తోటకి కృష్ణయ్య కోకలేవి జాడకి కృష్ణయ్య దొంగిలించే మాటికి కృష్ణయ్య కోకలేవి జాడకి కృష్ణయ్య దొంగిలించే మాటికి యశోదమ్మ తనయకి గాబురాల పట్టికి మాయ చేసే కనులకి నీలి శ్యామ రూపుకి కృష్ణయ్య నీ మురళి పాటకి కృష్ణయ్య ఆశ రేపే మనసుకి కృష్ణయ్య నీ మురళి పాటకి కృష్ణయ్య ఆశ రేపే మనసుకి వీధులలో వెంబడి పరుగులతో సందడి గోపికలకు ఎదురలి రంగులతో తడబడి కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్య నవ్వులతో చెలిమిది 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 హలో